ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామంజవరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన తల్లాడ మండలంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఒక మన సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు. చాలా ఆయనతో మాట్లాడదాం మనం. సో ఇప్పుడు ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటున్నారు. సరే వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయా లేదో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ ఒక బాగా చదువుకున్న వ్యక్తి నామినేషన్స్ వేసి ఎలక్షన్లో పోటీ పడుతుందంటే మనం అసలు ఒకసారి ఇక్కడ వాతావరణం చూద్దామని వచ్చినాం. నమస్తే అండి. నమస్తే. నా పేరు వరపల్లి అనిల్ కుమార్. అనిల్ గారు, ఓకే. అనిల్ కుమార్ గారు, మీరు ఏం చదువుకున్నారు? మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంటెక్. ఓకే, ఇప్పుడు మీకు ఎలక్షన్స్ లో ప్రజాసేవకు రావాలని ఎందుకు అనిపించింది? అసలు మీరు ఎప్పటి నుండి రాజకీయ రంగంలో ఉన్నారు? నేను చిన్నతనం నుండి చిన్నతనం నుండి క్లాస్ లో ఒక లీడర్ గా ఉండేది. మాకు చిన్నతనం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఓకే, ఆ ఉద్దేశంతోనే మీరు బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, బై బర్త్ కాంగ్రెస్. ఓకే, బై బర్త్ కాంగ్రెస్. ఓకే, అంటే బై బర్త్ కాంగ్రెస్. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా? అవును. అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మీకు మంచి అవకాశం. అధికారంలో తీసుకురావడం మీరు ప్రయత్నించారా? చాలా కష్టపడ్డాం, ఎప్పటి నుంచో కష్టపడ్డాం. తెలంగాణ ఉద్యమం చేసినాం, తర్వాత ఎన్ఎస్యూలో వర్క్ చేశా, యూత్ కాంగ్రెస్ లో వర్క్ చేశా, పిసిసి కమిటీల కోసం వర్క్ చేశా. ఓకే, ఎన్ఎస్యూ నంబర్షిప్స్ చేయించా, యూత్ కాంగ్రెస్ నంబర్షిప్స్ చేయించా. తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ 2 సార్లు వెళ్ళి 20 రోజులు ఉండి మంత్రులతో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రకాల పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యాయి హైదరాబాద్. సో కాంగ్రెస్ ద్వారానేనా? అంటే కాంగ్రెస్ ద్వారా మీరు ఉద్యమాలన్నీ చేశారు? కాంగ్రెస్ ద్వారానే. ఓకే. ఉన్నారు. సో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అసలు మీకు ప్రజలు ఎందుకు ఓట్లేయాలి? నా గ్రామంలో సామాన్య కుటుంబాల్లో కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడుతుంది. ఆ వ్యవస్థను ఉపయోగించి ప్రతి కుటుంబంలో ఉన్న విద్యార్థినులు మంచిగా ఉపయోగించుకొని గురుకుల వ్యవస్థకి వెళ్ళి చదువుకొని జీవితంలో స్థిరపడితే ఒక కుటుంబం అనేది బాగుపడిద్ది అనేది నా ఉద్దేశం. తర్వాత వైద్యం, పేదలకు ఎవరికైతే వైద్యం అవసరమో ఆరోగ్యశ్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు బీమా అనేది ప్రకటించారు. సో ఇక్కడ నుంచి ఎవరైతే ఏ పేషెంట్ ఏ రోగైనా కానీ హాస్పిటల్స్కి వెళ్ళటానికి సిద్ధమైనప్పుడు నేనే స్వయంగా ఎవరి ఇది లేకుండా, సపోర్ట్ లేకుండా డాక్టర్స్తో మాట్లాడి వారు ఎంతో కొంత ఎవరికి కమిషన్లో పోకుండా వాళ్ళకి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఎమ్మెల్యే గారి ద్వారాగా అప్లై చేసి తెప్పించాలని నా బలమైన కోరిక. సామాన్యులకి వైద్యం ద్వారా కూడా మేలు జరగాలని. గ్రామాల అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలు అంటే గూడు మంచిగా ఉండాలి, స్థిర నివాసం ఉండటానికి. సో మీ ప్రభుత్వం ఇప్పుడు గూడు నిర్మించడానికి ఇందిరమ్మ ఇల్లు మా ఊర్లో 23 ఇల్లు ప్రకటించింది మొదటి విడతలో. ఒక 16 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. ఒక 7 ఇండ్లు ఆన్లైన్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆన్లైన్ ఆగిపోయింది. నిన్న మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి రామంజవరానికి ప్రత్యేకంగా 100 ఇండ్లు ఇస్తామని ప్రకటించి వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ హరిజన కాలనీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, వాళ్ళకి ఇండ్లు లేవు, కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. మరుగుదొడ్ల కోసం బయటకు వెళ్ళి విసర్జన చేస్తుంటే స్త్రీలు కానీ పిల్లలు కానీ చాలా దారుణంగా ఉంది. ఆ ఉపాధి హామీ పనికి కూడా ఆ ఏరియాకి ఎవరు రాలేకపోతున్నారు. అత్యున్నతమైన గ్రామం అని పేరు ప్రఖ్యాతులు ఎక్స్ సర్పంచ్ చేశారని చెప్పారు, మరి అదంతా అవాస్తవం అంటారా? దీనికి సంబంధించిన పంచాయతీ నిధులు కానీ జీసీఎస్ కానీ రకరకాలుగా ఏం చేసినా కానీ సామాన్యులకైతే మేలేం జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఒక్కసారి మీరు హరిజన వాడకి వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి ఏందనేది మీకే తెలుస్తుంది. నెక్స్ట్ 2వ విడత 3వ విడత ఈ 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో దగ్గర 100 ఇండ్లు ఇస్తామని నేను ప్రకటించి వెళ్ళారు. ప్రతిపక్షానికి ఓట్లు వేస్తే ఇళ్ళన్నీ వచ్చే అవకాశం మీరైతేనే తేవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దగ్గర ప్రతి కుటుంబానికి 10 పథకాల వరకు ఉన్నాయి. సన్న బియ్యం రూపంలో కానీ, రేషన్ కార్డుల రూపంలో కానీ, రైతు రుణమాఫీ, తర్వాత గ్యాస్ సబ్సిడీ, ఇండ్లు, బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ పథకాల వరకు అందుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వం తరపున వ్యక్తిని గెలిపిస్తేనే దాదాపు మేలు జరుగుతుందని నా యొక్క కోరిక. ఇప్పుడు ఈ కరెంట్ బిల్ కానీ, సన్న బియ్యం కానీ, బస్ ఫ్రీ కానీ, ఇళ్ళు కానీ అన్నీ బాగా పేదలకే ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ లోయర్ ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అంతా కాంగ్రెస్ మందు తీసుకొని వచ్చిన డబ్బులకైనా దేనికైనా కానీ అమ్ముడు పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే
మన రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో మన ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ గారి ఆధ్వర్యంలో గ్రామం బాగుపడిద్దని విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, మౌలిక వసతులు, ఇండ్లు, రకరకాల వచ్చే పథకాలన్నీ కూడా సమకూరుతాయని ఉద్దేశం. పరంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డవారు ఉన్నారు. నేను ఉద్యమాలు చేసుకుంటా నేను ఈ మార్గాన్ని ఎంచుకొని రాజకీయ రూపంలోకి వచ్చాను. నాకు ప్రాథమిక అవసరాలకి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఏదో సంపాదించుకొని లక్షల కోట్లు దాచుకోవాల్సినంత ఆశ కూడా నాకు లేదు. ఒక సామాన్య కుటుంబాలు బాగుపడితే మంచిది అన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను. మీకు ప్రత్యర్థిగా అభ్యర్థిని నిలిపిన వ్యక్తి కూడా ఒకప్పుడు మీకు సంబంధ బాంధవ్యాలు ఉన్నారని అంటారు. మరి మీరు ఇంత బాగా చదువుకున్న వ్యక్తిని వాళ్ళు మీకు అవకాశం ఇవ్వకుండా పోటీగా నిలపడం అంత కరెక్ట్ అంటారా? కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం, ఎమ్మెల్యే గారి కోసం పనిచేసిన వ్యక్తులు ఎస్సీ రిజర్వేషన్ అయింది, నీకు టికెట్ ప్రపోజ్ చేస్తాను, నేను అవతల వర్గాన్ని కూడా నువ్వు వెనక వెళ్ళి కన్సల్ట్ అయ్యి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు, బీఆర్ఎస్ వ్యక్తిగా ఉన్నాడు. సో నువ్వు వెళ్ళి కన్సల్ట్ అయ్యి నువ్వు టికెట్ కన్ఫర్మ్ అక్కడ కూడా చెప్పి ఒప్పించుకుంటే ఈ గ్రామానికి నీకు ఏకగ్రీవం చేసి 10 లక్షల రూపాయలు వచ్చే నువ్వు ఒప్పించుకొని నేను అంటే 2 టర్ములు చేసిండు అనమాట. బీఆర్ఎస్ వ్యక్తి దగ్గర పోయి ఒక 10-20 సార్లు తిరిగా, ఏమండి అవతల కాంగ్రెస్ వర్గం వాళ్ళు మరి నన్ను ప్రపోజల్ పెడుతున్నారు, మరి మీరు కూడా ఏమైనా చేస్తారంటే సపోర్ట్ చేయనని నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఆయన ఇంటికి ఎంత ప్రాధాయపడ్డా కానీ ఒప్పుకోలేదు. అంటే ఖచ్చితంగా కావాలి, విద్యా వ్యవస్థ మారాలి, హరిజన కాలనీలు మారాలి, పిల్లల్లో చైతన్యం రావాలి, చదువుకోవాలి, స్థిరపడాలి. ఒక విద్యార్థిని కానీ చదువుకొని పైకి వస్తేనే ప్రభుత్వ పరమైన జాబులు కానీ, ప్రైవేటు పరమైన సెక్టర్ కానీ దానికి సంబంధించిన మార్గాలు అంటే రకరకాల కోచింగ్ సెంటర్ ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపించే మార్గం నా దగ్గర. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మరి ఒకసారి గ్రామ ప్రజలందరికీ నా యొక్క విన్నపం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు నాకు టికెట్ కేటాయించి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ఈ గ్రామ ప్రజల నాయకులందరికీ, ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతిపక్ష పార్టీకి ఓటు వేసినా కానీ జరిగే మేలు ఏముండదు. సో నన్ను నా యొక్క గుర్తు కత్తెర గుర్తు, నా కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను ముందుకు నడిపించి ప్రభుత్వాన్ని ఏ సమస్య ఉన్నా కానీ మనం నెరవేర్చుకుంటామని బలమైన ఉద్దేశంతో వేరే ఇతర పార్టీ రెబల్స్ కానీ ఎక్కడ ఎవరు లేరు, స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నా మీద పోటీ పడ్డారు. కాంగ్రెస్ తరఫున మాత్రం నేను ఒక్కరిని. సో మనం ఇక్కడ వరపర్ల అనిల్తో మాట్లాడాము. వీళ్ళు చిన్ననాటి కాంగ్రెస్ అని చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కాంగ్రెస్ లో పనిచేశారట, ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడట. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కానీ తెలంగాణ రావడానికి కూడా చాలా ఆయన కృషి చేసిండట. అండ్ విద్యా అధికుడు, ఎంటెక్ చదివాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మా వల్ల అంటుండు. అండ్ ఆయనకు అవకాశం ఇచ్చినందుకు సత్పల్లి ఎమ్మెల్యే గారికి ఆయన థ్యాంక్స్ చెప్తుండు. అండ్ ఈ ఊళ్ళో చాలామంది పేదలు కానీ ఎవరైనా ఉన్నా సో నా చదువు అనేది ఉపయోగించి పిల్లలకు మంచి చదువు కానీ, హాస్పిటల్స్ కానీ ఏదైనా నేను దానికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి చాలా సాయం చేస్తూ ఉంటాడు. నాకు ఆర్థికంగా ఏమీ ఇబ్బంది లేదు. సో నాకు ఏదో ప్రభుత్వం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఓన్లీ సేవ చేయడం కోసం వచ్చాను. ఎందుకంటే నాకు ఒక గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన సర్పంచ్గా పోటీ చేసిన అని చెప్తుండు. సో ప్రజలంతా పార్టీ రహితంగా, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కానీ చాలామంది కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారట ఎప్పటి నుండో. బట్ అవన్నీ ఏం లేవు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటి నుండి కాంగ్రెస్. సో ఎవరైతే మేము కాంగ్రెస్ అభిమానులం అని కొంతమంది బయట వ్యక్తులు చెప్తున్నారో వాళ్ళు కూడా నిజమైన కాంగ్రెస్ భావజాలం ఏమాత్రం కొంచెం ఉన్నా నిజమైన కాంగ్రెస్ వాదులు కాబట్టి ఎవరైతే మా కాంగ్రెస్ అని ఇంకా లోపల కాంగ్రెస్ ఉందని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా దయచేసి గ్రహించి ఈ విద్యాధికుడికి బాగా చదువుకున్న వరపర్ల అన్ని